హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అగటెస్కే. అయితే మన దగ్గరికి మారుతి ఈకో బండి అయితే మన దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏంటంటే వీల్ సెట్ స్లిప్ అయినాయి. సో ఆ వీల్ స్లిప్ ఎలా స్లిప్ అయినా అని కస్టమర్ని అడగడం జరిగితే సో ఆయన ఏమన్నాడంటే వీల్ అయితే పంచర్ చేయడానికి తీసినప్పుడు వీల్ నట్టు ఎక్కించేటప్పుడు ఆయన అనేది కొద్దిగా నట్టు రాంగ్ థ్రెడ్ ఎక్కడం వల్ల స్లిప్ అయిందని చెప్పిండు. మనం అయితే తీసుకొచ్చినాం, ప్రాబ్లం ఏం లేదు, అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది అని చెప్పి అయితే తీసుకొని మనమైతే రిమూవ్ చేస్తున్నాం. కానీ స్లిప్ అయిన బోర్డులు రిమూవ్ చేయాలంటే అవి వెళ్ళవు, ఒక్కోసారి లోపల నుంచి కూడా తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకైతే ఈజీగా వెళ్ళింది ఫ్రెండ్. చూడండి థ్రెడ్డింగ్ ఎట్లా పోయిందో మనకు కనిపిస్తుంది. సో దానికోసం అయితే మనం ఫస్ట్ అయితే వీల్ డ్రమ్ని బయటికి తీద్దాం. బయటికి తీసినాక ఆ వెనకాల ఆ లైనర్లు అయితే ఉన్నాయి, ఆ లైనర్లు రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఈ వీల్ బోల్ట్ ఏదైతే ఉందో అది హిట్ చేసి తీయాల్సి వస్తుంది హ్యామర్ తోటి. సో అది తీసే ప్రాసెస్లో వెనకాల అయితే దేనికైనా తగిలి ప్రాబ్లం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల అయితే మనం లైనర్ అనేది తీసేసి హ్యామర్ తోటి హిట్ చేస్తున్నాం చూడండి. అయితే ఒక్కొక్కటి సేమ్ ఇదే ప్రాసెస్ తోటి ఒక్కొక్కటి అయితే హిట్ చేసి తీసేస్తున్నాను. దీన్ని ఇంకోటి అది తీసి ఎక్సెల్ని బయటికి తీయాలి. సో మనమైతే ఎక్సెల్ తీయకుండానే వీల్ బోర్డ్ ఎక్కే ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఎక్సెల్ తీసి కూడా వేయచ్చు ఫ్రెండ్స్. సో మనం ఈజీ ప్రాసెస్ కోసం ఎక్సెల్ ఉండగానే మనమైతే వీల్ బోల్ట్ ఎక్కించి సో మధ్యలో ఒక ఫ్రీగా తిరిగి ఒక బేరింగ్ కానీ ఒక నట్ కానీ ఏదైనా పెట్టి సో దీనికి వచ్చిన ఒరిజినల్ నట్ని టైట్ చేస్తుండాలి. టైట్ చేస్తూ ఉంటే సో వెనకల నుంచి అయితే అది ముందుకు గుంజుకుంటుంది. అట్లా ముందుకు గుంజుకొని అది బరాబర్ ద హోల్ ప్రెస్లో టైట్గా కూర్చుంటుంది. సో ఇదే విధంగా మూడింటిని మనకు సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంతకుముందు స్క్రూ డ్రైవర్తో పట్టుకొని చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మన సపోర్ట్ కోసం అది మొత్తం ఎక్కకున్నా సరే రెండింటిని పెద్ద మైనస్ అయితే పెట్టి సపోర్ట్ కోసం పెట్టిన. సో సేమ్ అదే ప్రాసెస్ అక్కడైతే ఎలాగైతే చేసినామో సో ఇది కూడా సపోర్ట్ కోసమని ఆ రెండు పెట్టినా సార్, అందుకనే సేమ్ అదే ప్రాసెస్ తోటి ఇది చేయాలి. సో దీన్ని అయితే అట్లనే ట్రై చేయాలి. మొత్తం దగ్గరకని చేసి 90 నెంబర్ బిట్ తీసుకొని మనం టైట్ చేస్తుండాలి. చూడండి టైట్ చేస్తుంటే అది వెనకాల నుంచి దగ్గరికి అయితే లాక్కుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది. మనం ఎంత టైట్ చేస్తే అంత దగ్గరికి అయితే లాగుంటుంది. ఇదైతే ఈజీ ప్రాసెస్. దీనివల్ల మనం చూడండి మీకు కనిపిస్తుంది. ఇదేమో టైట్ కోసం పెట్టింది. సో ఇది సపోర్ట్ తీసుకున్న తర్వాత టైట్ అయింది చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా? సో ఇది ఈ విధంగా మనమైతే 4 వీల్ బోల్ట్లు అయితే మనం ఇన్స్టాల్ చేయొచ్చు ఫ్రెండ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ అయితే మర్చిపోకండి.